నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, దూరపు హిమశిఖరాల నుండి ఒక భయంకర రాక్షసుడు నిద్రలేచాడు. ఎత్తైన పర్వతాల గుండెల్లో పుట్టిన జలప్రళయం దిగువ మైదాన ప్రాంతాలపైకి ఉరుకులు పరుగులతో దూసుకొచ్చింది. ఇప్పటిదాకా నేపాల్లో నరకం చూపించిన ఈ విపత్తు మరికొద్ది రోజుల్లో మన దేశ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్పై విరుచుకుపడబోతోంది. సరిహద్దు అవతల నుండి వస్తున్న ఈ నిశ్శబ్ద మృత్యువు లక్షలాది మంది జీవితాలను క్షణాల్లో అంధకారంలోకి నెట్టేస్తోంది. నేపాల్ కొండల్లో కురిసే కుండపోత వర్షాలు భారత భూభాగంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సృష్టించబోతున్న బీభత్సం వర్ణనాతీతం. నిప్పు కణిక లాంటి ఈ విపత్తు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? హిమాలయాల నుండి ఉబ్బికి వస్తున్న ఆ నదులు ఎందుకు శాపంగా మారుతున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రపంచ భౌగోళిక చిత్రంలో హిమగిరులు అత్యంత సుందరమైనవిగా కనిపిస్తాయి. అయితే అదే పర్వతాలు కొన్నిసార్లు మానవాళికి పెను శాపంగా మారుతుంటాయి. నేపాల్ దేశ భూభాగం అత్యంత అస్థిరమైన భౌగోళిక నిర్మాణాన్ని కలిగి ఉంది. అక్కడ భారీ వర్షాలు కురిసిన క్షణం నుండి అసలు ప్రమాదం మొదలవుతుంది. ఆకాశం చిల్లులు పడినట్లు కురిసే వర్షధారలు కొండలను కరిగించేస్తుంటాయి. మట్టి పట్టు కోల్పోయి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరుగుపడుతూ ఉంటాయి. ఆ భారీ శిలాజాలు బురద ప్రవాహాలు నేరుగా నదీ ప్రవాహాలను అడ్డుకుంటాయి. తాత్కాలికంగా ఆనకట్టలు ఏర్పడి నీరు నిలిచిపోతుంది. కొద్ది క్షణాల తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ కృత్రిమ ఆనకట్టలు బద్దలవుతాయి. ఒక్కసారిగా కోట్ల లీటర్ల నీరు మైదాన ప్రాంతాలపైకి ఉప్పొంగుతుంది. ఈ ప్రళయ తాండవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మొదటి భీకర శక్తి కోసీ నది. దీనిని బీహారీయులు దుఃఖదాయిని అని పిలుస్తారు. నేపాల్ నుండి భారత్లోకి ప్రవేశించే ఈ నది తన గమ్యాలను మార్చడంలో ఎంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకే మార్గంలో ప్రవహించే ఈ జలప్రవాహం ఒక్కసారిగా కాలువను మార్చి వేలాది గ్రామాలపైకి విరుచుకుపడుతుంది. రాత్రికి రాత్రే ఊళ్లకు ఊళ్ళే నీటి అడుగున సమాధైపోతాయి. ఇళ్ల కప్పులపై కూర్చొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూసే అమాయకుల రోదనలు గుండెలను పిండేస్తాయి. కోసీ నది చూపించే ఈ ఉగ్రరూపం ముందు ఎలాంటి రక్షణ గోడలు నిలవలేవు. ఇసుక బస్తాలు, కట్టడాలు అన్నీ కాగితపు పడవలలా కొట్టుకుపోతాయి. కోసీ నడిపించే ఈ విధ్వంసలీల ఒక్కటే సరిపోదన్నట్టు మరో భయంకర నది గండక్ తన ప్రకోపాన్ని చూపుతుంది. నేపాల్ పర్వతాల నుండి ఉద్భవించి బీహార్ను తాకే ఈ నది వేగం అసాధారణమైనది అయితే కాదు. కొండల నుండి కిందకి జారి వచ్చేటప్పుడు ఇది అత్యంత శక్తివంతమైన రాళ్లను, చెట్లను వెంటబెట్టుకొని వస్తుంది. గండక్ నది ఉప్పొంగినప్పుడు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కొన్ని క్షణాల్లోనే బురదమయంగా మారిపోతాయి. రైతులు కష్టపడి పండించిన పంట మొత్తం నీటి పాలై కన్నీటి పరివంతం అవుతారు. పశువులు, పక్షులు, మూగజీవాలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే చూసేవారికే కళ్ళు చెమరుస్తాయి. ఇక బాగ్మతి నది పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. పేరుకు చిన్న నదిలా కనిపించినప్పటికీ వర్షాకాలంలో ఇది చూపే ప్రతాపం మాటల్లో చెప్పలేంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగిపోతుంది. గ్రామాల చుట్టూ నీరు చేరి దీవులలా మార్చేస్తుంది. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఆహారం దొరకక తాగునీరు కలుషితమై ప్రజలు నరకయాతన అనుభవిస్తారు. సహాయక బృందాలు రంగంలోకి దిగేసరికి ఆలస్యం అయిపోతుందనే భయం ప్రతి క్షణం వారిని వెంటాడుతుంది. ఈ విలయ జాబితాలో మరో ప్రధానమైన శక్తి ఘాగ్రా నది. ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాలను వణికించే ఈ నది చేసే కోత అంతా ఇంత కాదు. గంగా నది ప్రధాన ఉపనదుల్లో ఒకటైన ఘాగ్రా వరదల సమయంలో తన గట్టులను తాను కోసేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ నది. నది ఒడ్డున ఉన్న గ్రామాలు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోతుంటాయి. నిన్నటి వరకు పచ్చగా కలకల్లాడిన భూములు నేడు అగాధమైన జలసంద్రాలుగా మారిపోతుంటాయి. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు గూడారాల కింద, రోడ్లపై తలదాచుకునే దుస్థితి ఏర్పడుతుంది. ఈ నదులన్నీ నేపాల్ నుండి ఉద్భవించి భారత్లోని బీహార్, ఉత్తరప్రదేశ్ మైదానాల్లోకి ప్రవేశించగానే వాటి ప్రవాహ వేగం ఆకస్మికంగా మారుతుంది. పర్వత ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు రాగానే నీటి వేగం నెమ్మదించి ఇసుక మేటలు పేరుకుపోతాయి. నదీ గర్భం పూడుకుపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకు కూడా నీరు పక్కకు పొంగి ప్రవహిస్తుంది. దీనికి తోడు నేపాల్లోని ఆనకట్టల నుండి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడం ఈ విపత్తు తీవ్రతను రెట్టింపు చేస్తుంది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా నీరు ఇళ్లలోకి చొరబడితే ప్రశాంతంగా నిద్రిస్తున్న ప్రాణాలు ఎలా బయటపడతాయి? ఆ చీకటి రాత్రుల్లో ప్రజలు అనుభవించే నరకం వర్ణనాతీతం. ఈ భీకర ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. రాడార్ వ్యవస్థలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నదుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రకృతి సృష్టించే ఈ మహావిలయం ముందు మానవ ప్రయత్నాలు కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. ప్రతి సంవత్సరం సంభవించే ఈ జల ప్రళయం లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. బతుకు తెరువు కోసం వలస వెళ్లాల్సిన దుస్థితిని కల్పిస్తోంది. హిమాలయాల ఒంటరితనం నుండి మొదలైన ఆ జలప్రవాహం మైదాన ప్రాంతాల్లో వేలాది ఇళ్లను కన్నీటి సంద్రంగా మారుస్తోంది. నేపాల్ నుండి వచ్చే ఆ నదుల ఉరుకులు కేవలం నీటి ప్రవాహం కాదు,
అది నిశ్శబ్దంగా వస్తున్న మృత్యువు, అడుగుల చప్పుడు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత, పటిష్టమైన ప్రణాళికలు అత్యవసరం. లేదంటే ప్రతి వర్షాకాలం ఈ ప్రాంతానికి ఒక అంతులేని విషాద గీతమే అవుతుంది. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.